ఉద్యోగ కల్పనకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం గౌడ్ అన్నారు. సమ్మిట్తో పెట్టుబడులే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్న బుర్ర వెంకటేశం గౌడ్ తోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. దీంతోపాటు ఎక్స్పో ఏదైతే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారో ఆ ఎగ్జిబిషన్లో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు, చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఫ్యూచర్ సిటీలో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన దాని విషయంపై ఇప్పటికే ఒక స్టాల్స్ ఏర్పడిస్తే ఆ స్టాల్స్ చూడడానికి పెద్ద ఎత్తున చాలామంది వస్తున్నారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ బూర వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది గ్లోబల్ సిటీ ఈ ప్రాంగణం చూస్తుంటే ఫ్యూచర్ సిటీ ఈ రోల్ మోడల్ ఎలా అనిపిస్తుంది? మన కొత్త రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ అనేది, ఇది చాలా పొటెన్షియల్తో కూడుకున్న ప్రాంతం. సో దీన్ని ఇండియాకే గుండెకాయ లాంటి ప్రాంతంలో ఉంది. సో ఈస్ట్ మీట్స్ వెస్ట్, నార్త్ మీట్స్ సౌత్ ఏదైతే ఒక ప్రాంతం ఉందో అది తెలంగాణగా మారుతుంది. సో ఇలాంటి ప్రాంతాన్ని ఎంత డెవలప్ చేయాలన్నా కూడా చేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక షోకేసింగ్ మోడల్ లాగా ఏం సాధ్యమవుతుంది, ఇక్కడ ఏమేమి చేయొచ్చు, ఇటు స్పోర్ట్స్ విషయంలో కానీ, టూరిజం విషయంలో కానీ, వెల్ఫేర్లో కానీ, రక్షణ రంగంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేక మిగతా ఏ రంగంలో చూసినా కూడా ఏ అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి అని చెప్పడానికి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. అందరం కలిసి ఒక నిబద్ధతతో డిసిప్లిన్డ్గా మరి అట్లాగే ఈ విజన్కి అనుగుణంగా పనిచేసినట్లయితే తప్పనిసరిగా కొత్త రాష్ట్రం ఏదైతే 10 సంవత్సరాల వయసులో ఉన్న ఈ రాష్ట్రమే 100 ఏళ్ళ ముందు ఉండే రాష్ట్రాలకు పోటీతో ముందుకెళ్ళగలిగే కెపాసిటీ ఉంది. సో లెట్స్ ఆల్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్స్. విజన్ 2047 ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్తున్నారు. ఆ విజన్ మనం చూసినట్టు ఈ స్టాల్స్ని చూసినట్లయితే స్పష్టంగా రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏ విజన్ అయినా కూడా మన ప్రయత్నాన్ని బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది. సో మనకుండే పాపులేషన్ కావచ్చు, రిసోర్సెస్ కానీ, మనకుండే కేపబిలిటీస్ కానీ చూస్తే 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ ఈజ్ నాట్ ఏ వెరీ బిగ్ ఇంపాసిబుల్ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే మనకుండే కేపబిలిటీస్కి, మనకుండే ఆపర్చునిటీస్కి డెఫినెట్గా అయితే అందరం ఒకే పద్ధతిలో ఒక డిసిప్లిన్గా పనిచేస్తే అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ అచీవ్. ఇప్పటికే 5 లక్షల కోట్ల పైగా పెట్టుబడులకి ఎంఓయూలు అయిపోతున్నాయి. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయంటారా దీని ద్వారా? తప్పనిసరిగా. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకా డెవలప్లో చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి టైంలో మనకుండే ఫెసిలిటీస్, మనకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఎవరికి పని ఉండదు. కానీ ఒక రోడ్ వేస్తున్నాం అనుకోండి, ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, లేదా ఒక ఇండస్ట్రీ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అదే ప్రాంతంలో వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది స్టేట్ వైడ్ ఒక విజన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా చాలా అవకాశాలు వస్తాయి. దేర్ ఇస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఎట్లా ఉన్నారు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎట్లా చూస్తారు? ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వీ ఫీల్ ప్రౌడ్ దట్ మన రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏదైతే ఉందో దీనికి పూర్తి స్థాయిలో దాని పొటెన్షియల్కి తగ్గట్టుగా తాను ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా ఇలాంటి ఆపర్చునిటీస్ అవసరం, ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ అవసరం. అందరం కూడా దీనికి మనం కనుక పూర్తి స్థాయిలో కృషి చేస్తే మంచి ఫ్యూచర్ మన రాష్ట్రానికి తప్పనిసరిగా ఉంది. ఇది చూసిన మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం నిరుద్యోగ యువతకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కూడా ఒక సువర్ణ అవకాశం. దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం 2047 నాటికి అతిపెద్ద బిగ్ ఎకానమీ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందంటూ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి బూర వెంకటేష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో భరత్తో సునీల్, రాజ్ న్యూస్, గ్లోబల్ సిటీ నుంచి.